హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. వీక్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనం ఒక రెండు టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు టాపిక్స్ రేపొద్దున ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో అందులో భాగంగా అసలు చాలా మంది విద్యార్థులు కరెంట్ అఫైర్స్ కి ఎవరి మెటీరియల్ ఫాలో అవ్వాలి, లేకపోతే ఏ సోర్స్ ఫాలో అవ్వాలి, రేపొద్దున ఎగ్జామ్ లో ఈ పర్టికులర్ సోర్సెస్ ఫాలో అవడం ద్వారా ఎగ్జామ్ లో మనం రాయగలుగుతామా లేదు, ఇలాంటి విషయాల్లో చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. అలాంటి విద్యార్థుల కోసమే వన్ స్టాప్ సొల్యూషన్ గా మనము వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే లాంచ్ చేస్తున్నామండి. ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. డీటెయిల్డ్ పీడిఎఫ్ ఇస్తాం. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని నీట్ గా చదువుకునే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. అందులో భాగంగానే ఈ రోజు కొన్ని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. అందులో మేజర్ గా మనకి రామ్సెస్ మిషన్ అని ఒకటి, అలాగే మొట్టమొదటి కార్బన్ హై స్పీడ్ రైల్ అనేది, కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైల్ అనేది రెండు న్యూస్ లో రీసెంట్ గా లాస్ట్ వీక్ లో ఉన్నాయి. ఆ రెండు అంశాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో అందులో భాగంగా ఈ రామ్సెస్ మిషన్ అనేది ఇస్రో తీసుకురావడం జరిగింది. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2029లో భూమికి దగ్గరగా రాబోతున్న అపోసిస్ గ్రహ శకలాన్ని ట్రాక్ చేయడానికి మరియు అధ్యయనం చేయడానికి ఇటీవల ప్రకటించిన రామ్సెస్ మిషన్ లో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారం కావాలని కోరింది అన్నట్టు మనకి న్యూస్ లో ఉందన్నమాట. అయితే ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే మూడు రకాల క్వశ్చన్స్ రావచ్చు. ఒకటో క్వశ్చన్ ఏంటంటే, రామ్సెస్ మిషన్ ఎవరు స్థాపించారు లేదంటే ఎవరు లాంచ్ చేశారు అని అడగడానికి ఒకటో అవకాశం ఉంది. రెండో ప్రశ్న, ఒకటో ప్రశ్న ఎవరు ఏ సంస్థ స్థాపించిందని అడగొచ్చు. రెండో ప్రశ్న వచ్చేసరికి ఎలాంటిది అడగొచ్చు అంటే, ఈ రామ్సెస్ మిషన్ అనేది ఎందుకోసం తీసుకొచ్చారు, లేదంటే ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ మిషన్ లక్ష్యం ఏంటి? అపోఫిస్ అనే గ్రహశాఖలం ఏదైతే ఉందో ఆ గ్రహశాఖలాన్ని ట్రాక్ చేయడం కోసం ఈ రామ్సెస్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది రెండో రకమైన క్వశ్చన్. అలాగే మూడో రకమైన ప్రశ్న ఏంటంటే, ఈ రామ్సెస్ మిషన్ లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎవరి సహకారాన్ని కోరింది అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ విధంగా ఒకే చిన్న 2-3 లైన్ల ఇన్ఫర్మేషన్ లోనే 3-4 రకాల క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రామ్సెస్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. రామ్సెస్ మిషన్ దేనికోసం తీసుకొచ్చారండి? అపోఫిస్ ఏదైతే గ్రహశకలం ఉందో ఆ గ్రహశకలం 2029లో భూమికి దగ్గరగా రాబోతుంది. కాబట్టి దాన్ని ట్రాక్ చేసి మానిటర్ చేసి దాన్ని ఏ విధంగా దాని ఇంపాక్ట్ ఇండియన్ లేదంటే ఓవరాల్ గా గ్లోబ్ పైన ఉంటుందో తెలియజేయడం కోసమే ఈ రామ్సెస్ మిషన్ అనేది తీసుకురావడం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలు. కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన హై స్పీడ్ రైల్ ని మొట్టమొదటిసారిగా లాంచ్ చేయడం లేదంటే ఆవిష్కరించడం అయితే జరిగింది. అయితే ఎవరు దీన్ని లాంచ్ చేశారు, ఏ కంట్రీ దీన్ని తీసుకొచ్చిందో ఒకసారి మనం చూద్దాం. చైనా కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రయాణికుల రైలు ని నిర్మించింది. ఇది సాంప్రదాయ రైళ్ల కంటే తేలిగ్గా మరింత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది అన్నట్టు చెప్పవచ్చు. సో ఈ మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలు ఎవరు తీసుకొచ్చారండి? చైనా వాళ్ళు తీసుకొచ్చారు. చైనా వాళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడు సాంప్రదాయ రైళ్లు అంటే ఇప్పుడు మనం అల్యూమినియం తోని స్టెయిన్లెస్ స్టీల్ తోనే తయారు చేసే రైళ్లు ఏవైతే ఉన్నాయో దానికంటే చాలా తేలికగా ఉంటుంది. అలాగే అత్యంత శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉండేలాగా ఉంటుంది ఈ రైలు. అయితే దీన్ని సెట్రోవా 1.0 లేదా కార్బన్ స్టార్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ అని పిలువబడే ఈ మెట్రో రైలు జూలై 17న తూర్పు ప్రావిన్స్ సాండాంగ్ లో కింగ్డోలో ఆవిష్కరించబడింది. సో దీన్ని సెట్రోవో 1.0 అని గాని లేదా కార్బన్ స్టార్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అని గాని కూడా పిలుస్తారు. అదే మొట్టమొదటి కార్బన్ హై స్పీడ్ రైలు అనమాట. అలాగే ఈ పర్టికులర్ రైలు కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది. టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం మనకి ఈ రైలు ప్రస్తుత సగటు వేగం కంటే 80 కిలోమీటర్లు ప్రస్తుత సగటు వేగం గంటకు 80 కిలోమీటర్ల కంటే చాలా వేగంగా ఉంటుంది అన్నట్టు ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న రైళ్లు ఏవైతే ఉన్నాయో గంటకు 80 కిలోమీటర్ల దూరంతో లేదంటే గంటకు 80 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలుగుతున్నాయి. దానికంటే ఈ కార్బన్ హై స్పీడ్ రైలు ఏదైతే ఉందో దానికంటే వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. ఇది ప్రయాణికుల కోసం తయారు చేసిన ఒక మెట్రో రైలు అండి. అలాగే ఇది పూర్తి ఆటోమేటెడ్ మరియు డ్రైవర్ లేని రైలుగా మనం చెప్పవచ్చు. ఇది వక్ర లేదా నిలువుగా ఉన్న ట్రాక్ల చుట్టూ నడవగలదు. అంటే ఇలా రౌండ్ గా ఇలా ఉన్న ట్రాక్ అయినా కానీ నిలువుగా ఉన్న ట్రాక్ అయినా కానీ ఏ ట్రాక్ లో కూడా ఈ పర్టికులర్ రైలు అయితే ప్రయాణించగలదు. అలాగే అధిక అల్ప గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా ప్రయాణించగలదు. ఎత్తుల్లో ప్రయాణించగలదు. అలాగే కఠినమైన వాతావరణంలో కూడా ప్రయాణించగలదు. సో ఇది ఒక అద్భుతమైన లేదంటే బెస్ట్ ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ హై స్పీడ్ రైలు. దీన్ని ఎవరు? చైనా వాళ్ళు తీసుకొచ్చారు.
అయితే ఈ పర్టికులర్ రైలు ఏదైతే ఉందో, కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలు అయితే ఉందో, ఇది సాంప్రదాయ మెట్రో రైళ్లు ఏవైతే ఉక్కు అల్యూమినియంతో తయారు చేసి ఉన్నాయో వాటికంటే ప్రధానంగా బరువు తక్కువగా ఉంటుంది, శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అందువలన ఇది ఒక మంచి ఆవిష్కరణగా మనం చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పర్టికులర్ రైలు వలన కొన్ని పర్యావరణ అనుకూలమైన లాభాలు కూడా ఉన్నాయన్నమాట. అందులో యాహూ టెక్ నివేదిక ప్రకారం ఈ ఆదినాథన్ రైలు గరిష్ట వేగం 87 మీటర్/అవర్ వేగాన్ని అందుకోగలుగుతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అలాగే ఈ సిఫియాంగ్ అనే సంస్థ రిపోర్ట్ ప్రకారం మనకి ఇది సాధారణ ఉక్కు రైలు కంటే 7% తక్కువ ఎనర్జీ, ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీని 7% తక్కువ ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, పర్యావరణానికి లాభం చేకూర్చేలాగా ఈ రైలు ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దాంతోపాటు ఇది ఇంధన వినియోగంలో తగ్గుదల, పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నందున ఇది స్థిర రవాణాకి గుర్తించదగిన పురోగతిని సాధిస్తుంది అన్నట్టు కూడా మనము చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆవిష్కరణకు ముందు హై స్పీడ్ రైలు సుదూర రవాణా యొక్క అత్యంత పర్యావరణ అనుకూల రూపంగా ఇప్పుడే సో ఇది ఎప్పుడైతే లాంచ్ చేశారో, జూలై 15 లాంచ్ చేశారని చెప్పుకున్నాం కదా, దానికంటే ముందుగానే మనం ఈ రైలు పర్యావరణ అనుకూలంగా తయారు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు లాంచ్ చేయడం కనిపిస్తుంది. అలాగే ఈ పర్టికులర్ రైలుకి సంబంధించిన లాభం ఏంటంటే ఇది తక్కువ శబ్ద కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ధ్వని కాలుష్యాన్ని ఇది చాలా తక్కువ ధ్వని కాలుష్యాన్ని ఉపయోగిస్తుంది. ఇప్పుడున్న రైళ్లు కానీ రిమైనింగ్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ శబ్ద కాలుష్యాన్ని ఉపయోగిస్తుంది. ఈ విధంగా కాలుష్యాన్ని నివారించడంలోన, ఎనర్జీని సేవ్ చేయడంలోన, స్పీడ్ లోన, వీటన్నింటిలో కూడా ఈ కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైల్ అనేది చాలా బెస్ట్ గా ఉండే పరిస్థితి అయితే ఉంది. దీన్ని చైనా వాళ్ళు లాంచ్ చేయడం కనిపిస్తుంది. ఇది ఒక మంచి ఆవిష్కరణగా, ప్రధానంగా పర్యావరణ అనుకూల రవాణా రంగానికి సంబంధించి ఇది చాలా గొప్ప ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ 2 మేజర్ న్యూస్ లో ఉన్న అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. దీని మీద చిన్న చిన్న క్వశ్చన్స్. ఒకటి, మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలు ఎవరు తయారు చేశారని అడగొచ్చు. లేదంటే వీటి స్టాటిస్టిక్స్, ఇది గంటకి ఎంత స్పీడ్ తో వెళ్తుంది, లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తుంది, ఇలాంటి విషయాలు కూడా అడగొచ్చు. సో ఒక టాపిక్ మీద మనం అన్ని రకాలుగా కవర్ చేసాం. చూడండి, పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేసాం, దాని స్టాటిస్టిక్స్ ఏవైతే, దాని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ కవర్ చేసాం, అలాగే అది ఎవరు తీసుకొచ్చారు ఏంటనేది కవర్ చేశాం. కాబట్టి రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ చదివి వెళ్ళారనుకోండి, ఈ టాపిక్ మీద మీకు ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఈ పర్టికులర్ ఏదైతే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉందో తయారు చేయడం జరిగిందండి. అన్ని రకాలు ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా మనం కవర్ చేస్తూ వెళ్ళాము. ఇప్పుడు చూడండి, కస్టమ్ డ్యూటీ గురించి చెప్పాము, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చెప్పాము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి చెప్పాము, అలాగే గోదావరి నది, ముతా నది ఏవైతే రీసెంట్ గా ఉన్నాయో వీటన్నింటి గురించి కూడా డీటెయిల్డ్ గా కరెంట్ అఫైర్స్ మీకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంలో ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి పాయింట్ ని కవర్ చేసి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీరు తీసుకుంటే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఒకసారి మీరు చూసుకుంటే, ఒకవేళ ఇప్పుడు మీరు అందరూ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ గ్రూప్ 2 వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మేము ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిజైన్ చేయడం జరిగింది. కంటెంట్ అందరికి ఉపయోగపడేలా డిజైన్ చేసాము, బట్ ఆ వే ఆఫ్ అప్రోచ్ వచ్చేసరికి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ సోర్సెస్ పిఐబి కవర్ చేసాం. అందరూ ఏమంటున్నారు, పిఐబి చదివితే చాలు, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని అందులో నుంచి వచ్చాయి అంటున్నారు. ఏమో ఈసారి పిఐబి ఇవ్వకుండా రిమైనింగ్ ఇవ్వచ్చేమో. అందుకోసం హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, డౌన్ టు ఎర్త్, అలాగే రిమైనింగ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఫాలో అవుతూ ఈ కరెంట్ అఫైర్స్ అయితే మేము తయారు చేస్తున్నామండి. ఒక్క పిఐబిఏ మనకి వన్ స్టాప్ సొల్యూషన్ కాదు, రిమైనింగ్ కూడా చదవాలి. ఒక యాస్పిరెంట్ గా మీరు ఉన్నప్పుడు అవన్నీ చదవాలంటే కష్టం. అందుకోసమైనా మనము రిమైనింగ్ మ్యాగజైన్స్ లేదంటే రిమైనింగ్ సోర్సెస్ కూడా కవర్ చేస్తూ మీకు ఇన్ డీటెయిల్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వచ్చేసరికి వీక్ 4 జూలైకి సంబంధించింది. 22/7 నుంచి 28/7 వరకు ఇందులో అన్ని కాన్సెప్ట్ లో కవర్ చేశాము. అందులో భాగంగా ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ పార్లమెంటరీ సమావేశాల గురించి ఇచ్చాము, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చాము, ప్రాథమిక హక్కుల గురించి ఇచ్చాము. సో ఈ పాయింట్స్ మీరు చదువుకున్నారనుకోండి, రేపు పొద్దున్న ఎగ్జామ్ లో అలా ప్రతి వీక్ మీకు అప్డేట్ అవుతూ జరుగుతూ వెళ్తుందండి. ఎవ్రీ వీక్ మీకు కొన్ని టాపిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటి అంతటిని మీరు ఒక దగ్గర రాసి పెట్టుకొని, లేదంటే ఇది డౌన్లోడ్ చేసుకొని ఒక మ్యాగజైన్ గా తయారు చేసుకున్నారనుకోండి, రేపు పొద్దున్న ఎగ్జామ్ లో చాలా మేజర్ గా ఈ పర్టికులర్ పీడిఎఫ్ వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. చూడండి, పాలిటీ ఇచ్చాము, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాము. సైన్స్ అండ్ టెక్నాలజీ నిపా వైరస్, చంద్రయాన్ 2, తర్వాత డైసన్ స్పీర్ అని, యూవిన్ అని, జన్యుపరంగా మార్పు చెందిన పందుల గురించి, ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర గురించి, ఇలా ప్రతిదీ రీసెంట్ గా న్యూస్ లో, ఎస్పెషల్లీ లాస్ట్ 1 వీక్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో
వాటిని మేజర్ గా కవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే పర్యావరణంకి వచ్చేసరికి కార్బన్ సరిహద్దు పన్ను అంటారనమాట. కార్బన్ సరిహద్దు సర్దుబాటు పన్ను లేదంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అంటారు. అలాగే చమురు స్పిల్స్ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. అలాగే ఎకానమీ పాయింట్ లోకి వెళ్తే కస్టమ్ డ్యూటీ, నమోడ్ రౌండ్, ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వీటి గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వరకు మీరు చూసుకుంటే ఇదంతా గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అందుకోసం వాటిని మేము ముందు ఇవ్వడం జరిగింది. తర్వాత రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా కరెంట్ అఫైర్స్ అవసరం కదా. సో అందులో భాగంగా మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇవన్నీ ఇచ్చాం. రీసెంట్ గా వర్షాలు వస్తున్నాయి కాబట్టి నదులు ఎక్కువ న్యూస్ లో ఉంటాయి. గోదావరి నది, ముతా నది, బరుచికి జలపాతం, అలాగే సింకుల్లా టన్నెల్, ఇలాంటివన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది అనమాట. రీసెంట్ గా ద స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాం. అలాగే చరిత్ర సంస్కృతి గురించి కూడా విష్ణుపద్ దేవాలయం గురించి, సంగమేశ్వర దేవాలయం గురించి, రీసెంట్ గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో మన ఇండియా నుంచి ఒక ప్లేస్ స్థానం పొందింది, అదే అస్సాం చారడియో మైదాన్స్, అది కూడా మనం కవర్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాల్లో ఈజిప్ట్ ఏ విధంగా ఉన్నాయి, రీసెంట్ గా ఏవైతే న్యూస్ లో ఉన్నాయో అవన్నీ కవర్ చేసి వెళ్ళాము. అలాగే మిస్లీనియస్ టాపిక్ లో భాగంగా ఏవైతే ఉన్నాయో కాంక్వెస్ట్ 2024 అండ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్, అబ్దుల్ కలాం గారి గురించి, కార్గిల్ విజయ్ దివాస్ గురించి, వీటన్నింటి గురించి కూడా మీకు మెన్షన్ చేస్తూ ఓవరాల్ గా ఈ కరెంట్ అఫైర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో, ఇదే మ్యాగజైన్ మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అలాగే ఇదే మ్యాగజైన్ మీకు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఈ కరెంట్ అఫైర్స్ వీక్లీ మేము కవర్ చేస్తూ ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ అందివ్వడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పగలం ఈ పర్టికులర్ మ్యాగజైన్ వచ్చేసరికి రేపు పొద్దున్న మీరు ఏ ఎగ్జామ్ రాయండి, అది గెజిటెడ్ ఎగ్జామ్ రాయండి, నాన్ గెజిటెడ్ ఎగ్జామ్ రాయండి, దేనికైనా వన్ స్టాప్ సొల్యూషన్ గా ఈ మ్యాగజైన్, ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి, మన ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. చెక్ చేసి ఎంతవరకు ఉపయోగపడుతుందో మీరే తెలుసుకోండి. ఓకేనా? సో ఇదండి మేము ఈరోజు చెప్పాలనుకుంటుంది. మళ్ళీ రేపటి క్లాస్ లో, రేపటి సెషన్ లో కొన్ని కొత్త కరెంట్ అఫైర్స్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.